విశ్వామిత్ర మహర్షి తపస్సును విఘాతం కల్పించేందుకు సుబాహు మరియు మారీచులు రాక్షసులు నిరంతరం యజ్ఞ స్థలానికి వచ్చి రక్తము మాంసము అవమానకరంగా వేసేవారు. ఇదే యజ్ఞం ప్రారంభమైన రోజు ఆకాశంలో మబ్బులు కమ్మి భయంకరమైన శబ్దాలతో రాక్షసులు మళ్లీ వచ్చారు. సుబాహు నిప్పులు కక్కుతూ గట్టిగా అరుస్తూ వచ్చాడు. మారీచుడు అతనితో పాటు ఎన్నో మాయలు చేస్తూ వచ్చాడు. వారు యజ్ఞస్థలాన్ని చెడగొట్టేందుకు సిద్ధమయ్యారు. శ్రీరాముడు తన ధనస్సుని గట్టిగా ఎక్కుపెట్టాడు. సుబాహుపై అర్జున బాణాన్ని ప్రయోగించాడు. అది అగ్ని మెరుపు వలె అతని గుండెని చీల్చింది. సుబాహు అక్కడికక్కడే మృతి చెందాడు. మారీచుడు శ్రీరాముణ్ణి గమనించి భయపడ్డాడు. శ్రీరాముడు శక్తి బాణాన్ని మారీచుడిపై ప్రయోగించాడు. మారీచుని శరీరం సముద్రాన్ని దాటి పడింది. మారీచుడు ప్రాణాలతో బయటపడినప్పటికీ భయంతో పారిపోయాడు. రాక్షసులు తొలగిపోవడంతో యజ్ఞం విజయవంతమైంది. ధర్మాన్ని రక్షించేందుకు వయసుతో సంబంధం లేదు. సమయంలో దేవతలు ప్రత్యక్షమై శ్రీరాముని శౌర్యాన్ని ప్రశంసించారు. శ్రీరాముని ధైర్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మంచి పనుల కోసం ధైర్యంగా నిలబడాలి.